హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న ఉమెన్స్ ట్రై సిరీస్కి సంబంధించిన ఇండియన్ స్క్వాడ్ అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. శ్రీలంక సౌత్ ఆఫ్రికాతో ట్రై సిరీస్ ఆడుతున్న విషయం అందరికి తెలిసిందే కదా. ఏప్రిల్ 27 నుంచి మే 11 వరకు ఈ ట్రై సిరీస్ జరుగుతుంది. ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ ఈ ఇయర్లో రాబోతున్న విషయం అందరికి తెలిసిందే. సో దీనికి ప్రిపరేషన్గా ట్రై సిరీస్ పెట్టి చాలా మంచి పని చేశారు. సో మరి ఆ స్క్వాడ్ ఎలా ఉంది, ఇండియన్ స్క్వాడ్ అనేది మనం పూర్తిగా మాట్లాడుకుందాం. అదేవిధంగా ఈ స్క్వాడ్లో టిటా సాధు, రేణుకా సింగ్ ఠాకూర్ అయితే లేరు. ఎందుకంటే WPLలో వాళ్ళు ఇంజురీ కన్సర్న్ చేత దూరం అయ్యారు. అయితే ఓడిఐ వరల్డ్ కప్ లోపు అయితే ఖచ్చితంగా కోలుకుంటారన్నట్టుగా అయితే మనకి వార్తలు వినిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా స్క్వాడ్ ఎలా ఉంది అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ H5T క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ శృతి మందానా, ఆ తర్వాత యస్తికా భాటియా, రిచా ఘోష్ వికెట్ కీపర్స్, అర్లీ లియోన్, జెమిమా రోడ్రిగ్స్, ప్రతికా రావల్. ఆల్రౌండర్స్ వచ్చేసి దీప్తి శర్మ, అమన్జోత్ కౌర్, కశ్వి గౌతమ్. బౌలర్స్ అరుంధతి రెడ్డి, తేజల్, స్నేహరానా. ఆ తర్వాత అన్క్యాప్డ్ ప్లేయర్స్కి ఇక్కడ చోటు అయితే రావడం జరిగింది. శ్రీచరణి అండ్ శుచి ఉపాధ్యాయ్. ఈ శ్రీచరణి, శుచి ఉపాధ్యాయ్ మాత్రం కంపల్సరీ నాకు తెలిసి మ్యాక్స్ టు మ్యాక్స్ నెట్ బౌలర్స్గా ఏమైనా యూజ్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళకి ఒకవేళ వీళ్ళు కనుక సిరీస్లో వస్తే మాత్రం ఖచ్చితంగా శ్రీచరణి అండ్ శుచి ఉపాధ్యాయకి డెబ్యూ సిరీస్ అయితే అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.